ఈరోజు కష్టపడరు. ఏం కష్టపడుతున్నావు? మీ పిల్లలకి ఫీజు కట్టిన అవసరం లేదయా, మేమే చదివించుకుంటామని చెప్పాలి కాలేజెస్. అది చదవడం అంటే. అందరికీ 24 గంటలే ఉన్నాయి, 8 గంటలే నువ్వు పడుకోవడానికి ఉంది. ఏదైనా చేస్తే 2 గంటల కంటే నీ యొక్క భోజనము, నీ తిండి అంతా కలిపి 2 గంటలు కూడా పట్టదు. ఉన్న 14 గంటలు ఏం చేస్తున్నావు? ఒకవేళ కాలేజ్కి వెళ్తే ఎన్ని గంటలు ఉంటావు చెప్పు? స్కూల్కి వెళ్తే ఎన్ని గంటలు ఉంటావు? తగిన గంటలు ఏం చేస్తున్నావు నువ్వు? ఈ రోజున ఆండ్రాయిడ్ సెల్స్, మొబైల్స్ పెట్టుకుని ఇదా మన ఇక జీవితం. సోమరి ఆయన పడక మీద పడుకుని మంచం వదలకుండా అలాగ చూస్తూనే ఉంటాడు. ఎందుకు దరిద్రత? ఈ రోజున ప్రియమైన వారడా, ఏమొచ్చాడు వాడికి? ఏమొస్తుందంట? శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అని చెప్పాడు.